క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో సిలువ యొక్క న్యాయము మరియు దయ. యేసు మన కోసం తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. మీరు ఆయన రక్షణ బహుమతిని అంగీకరించారా? రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతులుగా తీర్చువాడునై నిండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. క్రీస్తు శిలువ ఒక సంశుద్ధతను కలిగిస్తుంది. దేవుడు ప్రేమ గలవాడు మరియు మంచివాడైతే ఆయన తన కుమారుడిని శిలువ వేయబడిన వేదనను ఎందుకు భరించనిచ్చాడు? మానవ దృక్పానము నుండి చూస్తే దాని గురించి ఏదీ ప్రేమగా అనిపించదు. కానీ స్పష్టంగా ఉన్న వాటిని దాటి చూస్తే ప్రేమ యొక్క అద్భుతమైన ప్రదర్శనను మనము చూస్తాము. శిలువ వద్ద ఏమి జరిగిందో గ్రహించడానికి మొట్టమొదట మనము అర్థం చేసుకోవాల్సింది దేవుడు నీతిమంతుడు మరియు న్యాయవంతుడని. ఆయన సరైనదే చేస్తాడు మరియు తన స్వభావానికి లేదా వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించడు. మరోవైపు మానవుల పాపానికి దేవుని న్యాయం ప్రకారము పాపానికి శిక్ష చెల్లించాలి. అయితే దేవుడు దయగలవాడు కనుక ఆయన న్యాయము మరియు గొప్ప దయ రెండింటినీ ఎలా ఉపయోగించగలడు? లోకము పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి సరైన సమయం వచ్చినప్పుడు ఆయన పాపరహిత కుమారుడు మన పాపాలను భరించడానికి మానవ శరీరంలో భూమికి వచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-20 వచనాలు. తండ్రి మన అపరాధము మరియు శిక్షలన్నిటినీ ఆయనపై మోపాడు. రక్షకుని చెల్లింపు దైవిక న్యాయాన్ని పూర్తిగా సంతృప్తిపరిచింది. కాబట్టి పాపాత్ముడైన మనిషి ఇప్పుడు నీతిమంతుడుగా ప్రకటించబడ్డాడు. న్యాయము పాపాన్ని శిక్షించింది మరియు దయ పాపులను రక్షించింది. గ్రహించండి స్నేహితులారా, న్యాయము పాపాన్ని శిక్షించింది మరియు దయ పాపులను రక్షించింది. మీరు ఎవరైనా ఎటువంటి వారైనా మీరు ఏమి చేసినా మీ తరపున క్రీస్తు త్యాగాన్ని అంగీకరిస్తే మీరు రక్షింపబడతారు. దేవుని మంచితనము మరియు ప్రేమ శిలువ ద్వారా నిరూపించబడ్డాయి. మనల్ని రక్షించగల ఏకైక ప్రణాళిక ఇదే. మరియు దేవుడు పరిపూర్ణ అద్వితీయ కుమారుడు మాత్రమే మన స్థానములో తన ప్రాణాన్ని ఇవ్వడానికి అర్హత కలిగి ఉన్నాడు. దానిని యేసు ఇష్టపూర్వకంగా చేశాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.